చిరంజీవి దర్శకుడు అనిల్ రావిపూడితో కలిసి పనిచేయబోతున్నారు. అనిల్ రావిపూడి ఇటీవల సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో సంక్రాంతి సందర్భంగా హిట్ కొట్టడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. చిరంజీవి ప్రస్తుతం సోషియో ఫ్యాంటసీ ఎంటర్టైనర్ విశ్వంభరతో బిజీగా ఉన్నారు. మల్లెడి వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం తుది దశకు చేరుకుంది. ఆ తర్వాత శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో చిరంజీవి తన తదుపరి సినిమాపై దృష్టి పెట్టనున్నారు. శ్రీకాంత్ ఓదెల ప్రస్తుతం నానితో తన ప్రాజెక్టులో బిజీగా ఉన్నారని, అందువల్ల చిరంజీవితో ఉన్న ప్రాజెక్టు కొంత సమయం పడుతుంది. ఈలోగా అనిల్ రావిపూడి చిరంజీవి యొక్క ప్రాజెక్టును కంప్లీట్ చేసి వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారట. ఈ సినిమాకు సంక్రాంతి అల్లుడు అనే టైటిల్ పెడతారని తెలుస్తోంది. ఇప్పటి వరకు అనిల్ రావిపూడి లాంటి దర్శకుడు వరుస సినిమాలను చేస్తూ ముందుకు సాగుతున్నాడు. నిజానికి ఆయన 100% సక్సెస్ రేట్ ఉండడానికి గల కారణం ఏంటి అనే ధోరణిలో ప్రతి ఒక్కరూ అన్వేషిస్తున్నారు. ఒకప్పుడు చిరంజీవి హీరోగా చేసిన గ్యాంగ్ లీడర్ సినిమాలోని చిరంజీవిని మనకి చూపించబోతున్నాడనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇక చిరంజీవి లాంటి స్టార్ హీరో సైతం తనదైన రీతిలో భారీ సక్సెస్ను అందుకోవాల్సిన అవసరమైతే ఉంది. ఇక దానికోసమే చిరంజీవి సైతం అహర్నిశలు కష్టపడుతూ ముందుకు సాగుతున్నట్లుగా తెలుస్తుంది. దాంతో అనిల్ చిరు మూవీ మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. త్వరలోనే ఒక టీజర్తో ప్రకటన చేస్తారని తెలుస్తోంది. చిరంజీవికి అనిల్ రావిపూడి ఇప్పటికే బేసిక్ ఐడియా చెప్పగా ఆ ఐడియా మెగాస్టార్కు ఎంతగానో నచ్చిందని సమాచారం. ఈ మధ్య కాలంలో వాల్తేరు వీరయ్య మినహా సరైన సక్సెస్ లేని చిరంజీవి అనిల్ రావిపూడితో వర్క్ చేయాలని ఆయన అభిమానులు సైతం అభిమానిస్తున్నారు. త్వరలో అనిల్ వైజాగ్లో తన టీంతో కలిసి స్క్రిప్ట్ వర్క్ చేయనున్నారని, నెల రోజుల అనంతరం ఫైనల్ నెరేషన్ ఇవ్వనున్నారని సమాచారం. మెగాస్టార్ చిరంజీవి కామెడీ టైమింగ్కు సైతం ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారు. చిరంజీవిని సరిగ్గా తెరపై చూపిస్తే ఏ రేంజ్లో సంచలనాలు క్రియేట్ అవుతాయో ఇప్పటికే చాలా సినిమాలు ప్రూవ్ చేశాయి. చిరంజీవి అనిల్ రావిపూడి కాంబో సైతం అదే స్థాయిలో బాక్సాఫీస్ వద్ద మ్యాజిక్ క్రియేట్ చేసే ఛాన్స్ అయితే ఉంది. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.